ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. సాతాను కొందరు వ్యక్తులను, పరిస్థితులను వాడుతాడు, కానీ వారు మన శత్రువులు కాదు. కొన్ని వస్తువులను, వ్యక్తులను ఏర్పరచుకొని వాటి ద్వారా తన కార్యాలను జరిగించుకొని మన యుద్ధంలో పోరాడుతుంటే అతడు వినోదం చేస్తుంటాడు. కానీ మనం అందుకు కారకుడెవరో తెలుసుకోవాలి. దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడానికి యెరూషలేము వెళ్లకుండా మనసును మళ్లించడానికి సాతాను పేతురును వాడుకోవాలని ప్రయత్నించినప్పుడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తున్నాము. సాతాను పేతురును వాడుకున్నాడు, కానీ అసలు సమస్య పేతురు కాదని యేసు ప్రభువుకు తెలుసు. పేతురును కాక శోధనకు కారణమైన వారినే సంబోధించాడు. సమస్యలు మనకు కనిపించినట్లుగా లేక అనిపించినట్లుగా కాక కొంచెం లోతుగా పరిశీలించి అందుకు కారణమేమిటో కూడా తెలుసుకోవాలి. సామాన్యంగా మనం మనుషులను నిందించి వారిపై కోపం తెచ్చుకుంటాము. దాని వలన సమస్య మరి పెద్దదవుతుంది. ఈ విధముగా మనం ప్రవర్తించినప్పుడు మనం నిజంగా సాతాను చేతులోనికి వెళ్ళిపోయి అతని ఉద్దేశాలు నెరవేర్చడానికి దోహదపడతాము. మన పరిస్థితులను కొన్నిసార్లు దేవుని కూడా నిందిస్తాయి. అది అతనికి మరీ ఆనందాన్ని కలిగజేస్తుంది. నిజమే, మన శత్రువును మనం తెలుసుకోవాలి. అతడు ఎవరన్నా మాత్రమే కాదు, కానీ అతని లక్ష్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి. దేవుని లక్ష్యాన్ని తెలుసుకోవడానికి బైబిల్ ప్రోత్సహించుచున్నది. అందుకే ఆయన మాటల మీద విశ్వాసాన్ని పెంచుకుందాము. అలాగే సాతాను యొక్క గుణగుణాలు తెలుసుకోవాలి. అందువలన అతనికి చెవియొగ్గము, అతను చెప్పే అసత్య మాటలను మనం నమ్మము. కాబట్టి నేడే మన శత్రువు ఎవరో మనం తెలుసుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.